నమస్తే వీతుడు స్వాగతం లక్ష్మణ సమాజహితం. దేశంలో జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికలు అలాగనే ఉప ఎన్నికలు మరి అన్ని పార్టీలకు అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీలే మెరుగైన ఫలితాలు సాధించాయి. మరి హుజూర్నగర్లో చూసినట్టయితే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల అసంతృప్తి వెలుబుచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడు గెలవనటువంటి టీఆర్ఎస్ పార్టీ అక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈసారి రికార్డు స్థాయిలో 43,285 ఓట్లతో గెలవడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మరి ఆర్టీసీ కార్మికులు గత 20 రోజులు అయిపోయింది, ఇలా 21 రోజు మరి సమ్మె జరుగుతున్నా కూడా కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ సందర్భం అనేది తప్పు, మరి చేస్తున్నటువంటి వాళ్ళపైన వివిధ భాషలతోటి సంబోధించారు. మరి ఇప్పటికి కూడా రోజుకు 11 కోట్ల నష్టం జరుగుతుంది. ఆర్టీసీ ఎక్కువగా మరి అద్దె బస్సులు ఉన్నటువంటి లాభాలు వస్తున్నాయి, మరి ఎందుకు గవర్నమెంట్ బస్సులు లాభాలు వస్తలేవు అన్నట్టు విధంగా చెప్పుకొచ్చారు. ఈ విషయాలపైన మనతో చర్చించడానికి మరి ఐద్వా జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి తను సిపిఐ నల్గొండ ఎంపీ క్యాండిడేట్ కూడా సిపిఎం నల్గొండ ఎంపీ క్యాండిడేట్ కూడా పోటీ చేశారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సరళి చూసినట్టయితే కేసీఆర్ గారు సభను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, జనాలు రాలేదు అన్న స్థాయి నుంచి గెలుపు మాకు టానిక్ లాంటిది అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఉపయోగించి ఆర్టీసీ కార్మికుల పైన విచ్చల విడిగా నిన్న చూసే ఉంటారు మీరు కూడా. దేనికి నిదర్శనం ఇది? కేసీఆర్ గారు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన అహంకారంతో ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంట సేపు మాట్లాడారు. ఏమని మాట్లాడాడంటే ఆర్టీసీ కార్మికులు గొంతమ్మ కోరికలు కోరుకుంటున్నారు, ఈ ఆర్టీసీ కార్మికులకు బుద్ధి జ్ఞానం ఉండి సమ్మె చేస్తూ ఉన్నారా, వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకనే సమ్మె చేస్తూ ఉన్నారు, ఈ ఏం సమ్మెలు పిచ్చి సమ్మెలు, ఈ రాజకీయ పార్టీలు అండదండలు చూసుకొని పిచ్చి సమ్మెలు చేస్తూ ఉన్నారని గంట సేపు అవాక్కులు చెవాకులు వేలిపోయాడు. ఇది ఆయన అహంకార పూరితానికి నిదర్శనంగా చెప్పదలుచుకున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది ఒక సమ్మె, వాళ్ళ హక్కుల కోసం చేసినటువంటి సమ్మె. దానికి దీనికి పొంతన ఎక్కడ ఉంది? దానికి దీనికి పొంతన పెట్టి తన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ కార్మికులు దుమ్మెత్తిపోశాడు ఈ కేసీఆర్ గారు. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు మంచి కీలక పాత్ర పోషించారు వాళ్ళు. అప్పుడు ఏమో మెచ్చుకున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు తమ హక్కుల కోసము సమ్మె చేయటం కోసము నోటీస్ ఇచ్చి సమ్మె కూర్చుంటే వెంటనే సాయంత్రం వరకు విధుల్లోకి చేరకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తానని మాట్లాడాడు. ఏం హక్కు ఉంది ఈయనకి? ఈయన రాజ్యాంగం గురించి తెలుసా అని మేము అడగదలుచుకున్నాం. అంటే ఆ రోజుల్లో పాల్గొన్నప్పుడేమో మంచోళ్ళు అయిపోయినారు ఆర్టీసీ కార్మికులు. ఈనాడు వారి హక్కుల కోసమే కాదు, ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించుకోవాలి, సంస్థను పరిరక్షించుకోవాలని వారు సమ్మెబాట పడితే ఇవాళ కేసీఆర్ దృష్టిలో చెడ్డవాళ్ళు అయిందని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆర్టీసీ నష్టాల్లోకి వస్తుందని చెప్తా ఉన్నాడు. ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో వస్తుంది? ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఆర్టీసీ నష్టం వస్తుంది. ప్రజలకు తెలియదు అనుకుంటున్నాడు. ప్రజలకు చెప్తా ఉన్నాం, వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల మొత్తం కూడా ఎందుకు ఆర్టీసీ నష్టాల్లోకి వస్తుంది, ఈ ఆర్టీసీని ఏ రకంగా నడిపితే లాభాల బాట పడుతుందని కూడా ఇలా ప్రజలు చైతన్యం చేస్తూ ఉన్నాం. ఇలా బస్ పాస్ల సంబంధించినటువంటి రకరకాల రాయితీలు ప్రభుత్వం ఆర్టీసీకి దాదాపు 2,800 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇచ్చింది 710 కోట్లు మాత్రమే ఇచ్చారు. చెప్తా ఉన్నాడు, తను గొప్పగా చెప్తా ఉన్నాడు, ఆర్టీసీకి నేను 710 కోట్లు ఇచ్చినానని చెప్తా ఉన్నాడు. బకాయిలు చెప్పట్లేడు కానీ ఇచ్చినవి మాత్రం చెప్తా ఉన్నాడు. రకరకాల రాయితీలు అంటే ఇలా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ విద్యార్థుల సంబంధించినటువంటి బస్ పాసులు కానివ్వండి, వికలాంగుల బస్ పాసులు కానివ్వండి, రకరకాల రాయితీలకు సంబంధించింది 2,800 కోట్లు, ఇచ్చింది 710 కోట్లు. ఇంకోటి ఏంటంటే ప్రజా రవాణా సంబంధించినటువంటిది ఆర్టీసీ సంబంధించింది. దాని మీద ట్యాక్స్ దాదాపు సంవత్సరానికి 200 కోట్లు వేస్తున్నారు. మరి దీని మీద ప్రజా రవాణాకు సంబంధించింది ప్రభుత్వ బాధ్యత కాదా? ప్రభుత్వం ఎందుకు ట్యాక్స్ వేయాలి? ట్యాక్స్ వేయకపోతే 200 కోట్లు మిగులుతాయి కదా ఆర్టీసీకి. అట్లాగే డీజిల్ దాని మీద ఇలా డీజిల్ సంబంధించినటువంటి దాని మీద కూడా వ్యాట్ కేంద్ర రాష్ట్ర వాటాకు సంబంధించింది సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. పార్ట్స్ ఉంటాయి.
దానికి సంబంధించింది కూడా సంవత్సరానికి 100 కోట్లు. ఇట్లా ఈ రకంగా మొత్తం కూడా ఒక పక్క రాయితీలు ఇవ్వకుండా, ఒక పక్క ట్యాక్సీలు వేసుకుంటా, ఒక పక్క మరో పక్క వ్యాట్స్ రూపంలో ఈ రకంగా ఆర్టీసీ కార్మికులు సంపాదిస్తున్న సంపాదన మొత్తం పీడించి తీసుకుంటున్నావు. మరి దీన్ని లాభాలు నడిపించే బాధ్యత నీది కాదా? కేరళ గవర్నమెంట్ గురించి అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నాడు. కేరళ గవర్నమెంట్ అసలుకు గురించి తెలియక మాట్లాడుతూ ఉన్నాడా కేసీఆర్ గారు? మరి 80,000 పుస్తకాలు చదివినని చెప్తా ఉన్నాడు. మరి కేరళ గురించి, కేరళ ప్రభుత్వం గురించి ఎందుకు చదవలేదు, ఎందుకు తెలుసుకోలేదని మేము మాట్లాడుతూ ఉన్నాం. కేరళ ప్రభుత్వము ఆర్టీసీ వాళ్లకు సంవత్సరానికి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు. అట్లాగే కేరళలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా పెన్షన్ ఇస్తూ ఉందో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఆ రకంగా పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే 3,500 కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్కి ₹2 ఇంట్రెస్ట్ ఇలా కేరళ గవర్నమెంట్ ఇస్తుంది. మరి మీరెందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాం. బెంగాల్ గురించి మాట్లాడతాడు. బెంగాల్లో బెంగాలీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 6% మాత్రమే బస్సులు ఉండేది. గవర్నమెంట్ సిపిఎం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 66% పెంచిన ఘనత సిపిఎం పార్టీకి బెంగాల్లో ఉంది. మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించవు? ఇవన్నీ ఎందుకు ఆలోచించి మాట్లాడవు? నువ్వు ఏది పడితే అది మాట్లాడతావా? ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు. ఇవాళ డబ్బుకి ₹1000 డబ్బుకి క్వార్టర్ బాటిళ్లకు నీ మాట వింటున్నారు. మీ మాట తప్ప ఈ ₹1000 ఈ క్వార్టర్ బాటిల్ పక్కన పెట్టి ప్రజల్లోకి వచ్చి ఎన్నికలకు వస్తే నీకు ఓట్లు ఎట్లా పడతాయో మేము చూస్తాం. ఆ రకంగా చెయ్యి. ఆ రకంగా దమ్ముందా, ధైర్యం ఉందా? డబ్బులు లేకుండా, క్వార్టర్ లేకుండా ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం ఉందా? ఒక సిపిఎం పార్టీకి ఉంది, వామపక్ష పార్టీలకు ఉన్నది. కానీ ఆ రకంగా లేకుండా ఇవాళ ప్రజల మద్దతు గెలిచావు. ప్రజలు ఆదరించారు నిన్ను. ప్రజలు ఆదరించి 88 సీట్లు నీ కట్టబెట్టారు. అది సరిపోదని ఒక పక్క ఎమ్మెల్యేలను కొనుక్కోవటం, మరొక పక్క ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి నాయకుని మీరు ఆ ప్రజా ఉద్యమాలు అణచివేసే విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఏది మాట్లాడితే ఆ ప్రజలు మాట్లాడేది సరిగా వినకుండా ఒక దొర మాట్లాడినట్టు, దొర అహంకారంగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజలకు పోరాట పటిమ, పోరాట చరిత్ర, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఈ గడ్డ మీద ప్రజలకు చైతన్యం ఉంది. అట్లాంటి ప్రజల్ని పట్టుకొని ఏది పడితే నోటికి ఎంత వస్తే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. ప్రగతి భవన్కి అంకితమైనవు. ప్రజల్లోకి రా. ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు అనేది ఆలోచించకుండా ఒక ప్రగతి భవన్కే అంకితమయ్యి, ఫామ్ హౌస్కే అంకితమయ్యి, అసెంబ్లీ చర్చలలోనే అసెంబ్లీ భవన్కే అంకితమైనవు. ప్రజల సమస్యలు పేపర్లు చూస్తే తెలుస్తుందా? ప్రజల జీవితాల దగ్గరికి రా. ప్రజల జీవన విధానం గురించి తెలుస్తుంది. ఇలా ఒక పక్క విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక ఒక పక్క ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరొక పక్క రైతులు పండించినటువంటి పంటకు ఇలా గిట్టుబాటు ధర లేక మార్కెట్లో దోపిడీ జరగటం వల్ల ఇలా సరైనటువంటి పంట గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరో పక్క కార్మికులకు ఇలా 18,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని అమలు చేయమని ఎందుకు మాట్లాడు? ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఇప్పటికైనా ఆలోచించాలి. ఇవాళ ప్రగతి భవన్లో కూర్చొని ఆర్టీసీని ఎవరు కాపాడలేరు. ఇవాళ ఆర్టీసీ మొత్తం కూడా 50% ప్రైవేటలైజేషన్ చేస్తా అని మాట్లాడుతున్నాం. అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల్ని పిలిచి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా మన హైకోర్టు కూడా చెప్పింది మొన్న. వాళ్ళు 45 డిమాండ్స్లో 21 డిమాండ్స్ సంబంధించినటువంటి దాని మీద ఆర్థికంగా మరి అంటే రాష్ట్ర ప్రభుత్వము మంచి ఆర్థికంగా ఉందని చెప్తా ఉన్నావు అని గతంలో చెప్పిండు. ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నా అన్నాడు. లోటు బడ్జెట్ లేకుండా ఉన్నటువంటివి 21 డిమాండ్స్ ఉన్నవి. ఆ 21 డిమాండ్స్నన్నా పరిష్కరించావని హైకోర్టు మొట్టికాయ వేసింది. దానికి సమాధానం లేదు. ఇప్పటికైనా పిలిచి ఆ చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు చెప్పినప్పుడు కూడా హైకోర్టు మాటలు కూడా కథాజేవైతవి. కార్మికుల సమస్యలను విన్నపిస్తే కార్మికులను కూడా పట్టించుకోవైతివి. ఓ పక్క రాజకీయ పార్టీలు కార్మికుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పినా వినవైతివి. మరోపక్క ప్రజా సంఘాలు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క మేధావులు, అభ్యుదయవాదులు, కవులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎవ్వరు మాట కూడా లెక్క పెట్టకపోతే నిన్ను రాబోయే ఎన్నికల్లో
ప్రజలే నిన్ను గద్దెదించుతారు. నీ పదవి శాశ్వతం కాదు, నీ సీఎం పదవి శాశ్వతం కాదు. ప్రజల ఉద్యోగాలు, కార్మికుల ఉద్యోగాలను శాశ్వతమైనవి, కానీ నీ సీఎం పదవి శాశ్వతం కాదు కదా. ఎందుకు ఆలోచించరు మీరు? నిన్ను ఇవాళ వాళ్ళు సకల జనుల సమ్మెలో వాళ్ళు పాల్గొని నీ 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 సకల జనుల దాన్ని ధర్నాని పెద్ద ఎత్తున వాళ్ళు సక్సెస్ చేస్తే, వాళ్ళు మొత్తము బస్సులు మొత్తం కూడా నడవకుండా వాళ్ళు సమ్మెలో ఆనాడు తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మెలో మంచి పాత్ర పోషించిండ్రు. మరి ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకో? ఆనాడు నిర్మల్లో చెప్పాడు. నిర్మల్, కరీంనగర్ జరిగినటువంటి సభలలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నాడు. ఆయన చెప్పిన మాటనే వాగ్దానం చేయమని అడుగుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అవి గొంతమ్మ కోరికలు అవేమన్నా? మీరు ఇచ్చిన వాగ్దానాన్నే అమలు చేయండి, మా సంస్థను కాపాడండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని ఆర్టీసీ కార్మికులు పాపం రోడ్డు మీదకి వచ్చి 21 రోజు ఈరోజు పాపం బయటకు వచ్చి రోడ్డు మీద ఉండి సమ్మె చేస్తుంటే వాళ్ళ కనీసం సెప్టెంబర్లో జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వచ్చు కదా, జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు దసరా పండుగ పోయింది, దీపావళి పండుగ వచ్చింది. మరి ఎట్లా వాళ్ళ కుటుంబాలు నడవాలి? ఇవాళ అనేక మంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య, పిల్లలు అందరూ కూడా వాళ్ళు అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ కుటుంబాల పరిస్థితులు. ఎందుకు ఆలోచించవు? నువ్వు ఏసీ కార్లలో తిరుగుతున్నావు కాబట్టి నీకు తెలియదు, నీకు డబ్బు ఉంది కాబట్టి తెలియదు నీకు. పేద ప్రజల దగ్గరకు వచ్చి, పేద ప్రజల గుడిసెల దగ్గరకు వస్తే వాళ్ళ జీవన విధానం ఎట్లుందో ఈ కేసీఆర్ గారికి తెలుసు. కానీ ఆ బంగ్లాలో కూర్చున్న తర్వాత ఏం తెలుస్తుంది? పేద ప్రజల జీవితాల గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏం తెలుస్తాయి అని మేము అడగదలుచుకున్నాం. అయితే మొత్తం మీద చూసినట్టయితే నిన్న స్పష్టంగా చెప్పిండు, ఆర్టీసీ అనేది గతం. మరి 48,000 ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ విషయంలో మీ యొక్క స్టాండర్డ్ ఎలా తీసుకుంటారు? 48,000 ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎక్కడికి పోవాలి? ఉద్యోగాలు ఏమైనా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రిక్రూట్ చేశాడా? లేకపోతే ఉన్నాయి దాదాపు 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దాన్ని ఏమైనా ఫిలప్ చేశాడా? ఫిలప్ చేయలేదే. ఇలా చట్టాలు ఉన్నాయి, కోర్టు ద్వారా పోతాం. కోర్టు ద్వారా పోతే తప్పనిసరిగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయి. అండదండలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు అండదండలు ఉన్నాయి, ప్రజా సంఘాలు అండదండలు ఉన్నాయి. వాళ్ళు ఏమీ చేయలేడు కేసీఆర్ గారు. అసలు రాజ్యాంగం చదవనట్టుంది, చట్టాల గురించి చదవనట్టుంది. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడేమో తీసేస్తా అని చెప్పాడు, 48,000 ఆర్టీసీ ఉద్యోగుల్ని తొలగిస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తా ఉన్నాడు? సెల్ఫ్ డిస్మిస్ అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇట్లా అబద్ధాలు? పూటకో మాట మాట్లాడటం ఎందుకు కేసీఆర్ గారు? వాళ్ళు మాట్లాడింది ఏదో దాని గురించే మాట్లాడుతావా? ఈ అబద్ధాల కోరు మాటలు ఆయన అట్లా మాట్లాడటం పద్ధతి కాదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆలోచించి యూనియన్ సంఘాలను పిలిచి చర్చించి కమిటీ వేసినని చెప్తా ఉన్నాడు. చర్చించి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశలో ఉండాలి. ఉండకపోతే రేపు 30వ తారీఖు రోజు సకల జనుల సమరవేరి సభ జరుగుతూ ఉంది హైదరాబాదు ఇందిరా పార్క్ దగ్గర. ఆ కార్యాచరణ అప్పటి వరకల్లా ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హైకోర్టుకు మాకు శాలరీ లేదని కూడా వెళ్ళినారు, వాళ్ళ విషయం కూడా మాట్లాడాడు. మా ఆర్టీసీలో డబ్బులు లేవు, హైకోర్టు ఏమైనా ఇస్తుందా అని కూడా మాట్లాడాడు. ఈ అంశం పైన మీరు ఎలా నిలదీస్తారు? ఆర్టీసీలు డబ్బులు లేకుంటే బాధ్యత ఎవరిది? కోర్టుల బాధ్యత, గవర్నమెంట్ది బాధ్యత. సీఎం పదవులు ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. గవర్నమెంట్ ఎవరిది ఉంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత లేకుంటే అప్పు తెచ్చి చెల్లించాలి ఉద్యోగస్తుల జీతాలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, మరి ఆర్థికంగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం అంటున్నావు, మరి కోట్లు తెచ్చి అలా కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టావు. మరి దీనికి ఎందుకు పెట్టావు? మరి ఇది ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా రవాణా వ్యవస్థ కదా. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది కదా. మరి ఎందుకు ఆలోచించాడు? అప్పు తెచ్చి దీనికి కూడా ఉద్యోగస్తులకు కూడా జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం. అయితే రోజుకి 100 కోట్ల నష్టం వస్తున్నట్టు చెప్తున్నాడు ఇప్పుడున్నటువంటి అప్పు కట్టాలంటేనే. మరి ఇప్పుడు అప్పు ఇచ్చే పరిస్థితిలో ఎవరు ముందుకు రావట్లేదు. దీన్ని ఎత్తుకోవటం ఎవరి తరం కూడా కాదు అని అన్నట్టు చెప్పుకొచ్చారు. నిజమేనా? మరి ఆర్టీసీ ఎవరి తరం కాదా? మీ లెక్కలో ఎలా చెప్తారు ఈ విషయం? ఆయన అట్లా మాట్లాడతాడు. ఈరోజు ఏం మాట్లాడతాడో తెలియదు, రేపేం మాట్లాడతాడో తెలియదు, ఎల్లుండి ఏం మాట్లాడతాడో తెలియదు. ఎవరి తరం కాదంటే ఎందుకు కాదు? తలుసుకుంటే అవుతుంది. తలుసుకుంటే ఇంట్లో కుటుంబం నడుస్తాం లేదని అన్నం తినకుంటుంటే సరిపోతుందా? ఇంట్లో నాకు బియ్యం లేవు, పప్పు లేదు, ఉప్పు లేదు, నేను వండుకోలేను అని అంటే
కుటుంబం నడుస్తుందా? ఏదో రూపకంగా పోతాం, తెచ్చుకుంటాం, అప్పు తెచ్చుకుంటాం, ఆ కుటుంబాన్ని నడిపిస్తాం. ఆయన కూడా అంతే, ఒక మొత్తం రాష్ట్రానికి 4 కోట్ల జనానికి ఆయన ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడ తేవాలి, ఎక్కడ తెచ్చి పెట్టాలి, అప్పు తేవాలి, లేకపోతే అన్నీ ఆలోచించి, ఆ కోర్ కమిటీ ఉంది, ఆలోచించి డబ్బులు తేవాలి, తెచ్చి జీతాలు చెల్లించాల్సిన అవసరం. అట్లా మాట్లాడితే ఆయన హోదా తగ్గ మాటలు కాదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు అందుకే ఈ కేసీఆర్ గారు ఎప్పుడు ఏం మాట్లాడుతుండో తెలుస్తాం లేదని ప్రజలందరూ అనుకుంటున్నారు. అందుకే ప్రజల మద్దతు కూడా ఇలా మొత్తం ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులకు ఉన్నది. ప్రజలు మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు, ఏంది కేసీఆర్ గారు ఇంకా కార్మికులను చర్చలకు పిలుస్తాం లేరు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం లేరు, మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మేము ఎందుకు ఈ ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపిస్తే ఇదేనా ఆలోచించేదని ప్రజలు చెప్తా ఉన్నారు. బస్సులలో పోతూ ఉన్నాం, మేము బస్సు ఎక్కి మేము ఆఫీసులో పోయి పనిచేస్తూ ఉన్నాం. మేము బస్సులలో చాలామంది అమ్మాయిలు అనుకుంటున్నారు, మహిళలు అనుకుంటున్నారు, ఈయనని గెలిపిస్తే ఇట్లనైనా చేసేది కేసీఆర్ గారని నేను చాలామంది మహిళలు బస్సులో చర్చించుకునేటువంటి పరిస్థితి. అందుకే ఈ చర్చ రుదితం కాకముందే చర్చలకు పిలిచి వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొన్ని వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నారు. అయితే కార్మికులు అంత మంచి వాళ్ళే, కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో, అంటే లీడర్స్ అంటే యూనియన్ సంఘాల ప్రెసిడెంట్లు ఉన్నారో, వాళ్ళు ప్రతిపక్షాల మాటలు విని ఇలాంటి చర్యలు చేస్తున్నారు. వాళ్ళకు ఇండ్లు తక్కువ ఉన్నాయా, వాళ్ళకి ఆస్తులే, వాళ్ళ పిల్లలే అన్నారు రోడ్డు మీద పడ్డారా అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అట్లా మాట్లాడతారు. ఆయన ఆస్తులు ముందు తీస్తే, బయటికి తీస్తే, ఆ ప్రజాప్రతినిధుల ఆస్తులన్నీ తీస్తే తెలుస్తాయి. వాళ్ళు సంపాదించుకున్నట్టు యూనియన్ నాయకులు కూడా సంపాదించుకుని మాట్లాడుతున్నారు. దమ్ముంటే రా, మరి యూనియన్ నాయకులకు ఏం ఆస్తులు ఉన్నాయి, ఏం ప్లాట్లు ఉన్నాయి, ఏం ఇండ్లు ఉన్నాయి, వచ్చి ఎంక్వైరీ చేయి. మీరు ఎంక్వైరీ చేయండి, మేము కూడా మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీ బిడ్డ ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు, నీ కొడుకు ఎన్ని కోట్ల ఆస్తులు, ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు, నీ ప్రజాప్రతినిధి ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో లెక్కలు తీద్దాం. రాండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాండి. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు సంపాదించుకుని మాట్లాడుతూ ఉన్నారే, రండి, వచ్చి వెలికి తీయండి రాష్ట్రాల గురించి. ఇది అంటే ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసమే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. యూనియన్ నాయకులు ఇలా కార్మికుల కడుపు మంటమండి బయటకు వచ్చి పాపం వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటుంటే, ఆ యూనియన్లు ఉండటం వల్లనే ఇవాళ కార్మికుల సమస్యలు గత చరిత్ర అంతా చూసినా కార్మిక సంఘాలు యూనియన్లు పెట్టుకోవటం వల్లనే కొన్ని హక్కులు సాధించుకున్నారు. ఆ యూనియన్లో ఒక ప్రధాన బాధ్యత వహించి సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటుంటే ఆ విన్నపాన్ని వినకుండా ఇవాళ అట్లా మాట్లాడటము తగదు కేసీఆర్ గారికి. ఈ భవిష్యత్తులో ఇట్లనే మాట్లాడితే ఏ ప్రజలు కూడా క్షమించరు మిమ్మల్ని. ఇప్పటిదాకా ప్రజలు క్షమించి నీకు ఓట్లేసి బ్రహ్మరథం పట్టారు, దాన్ని గౌరవంగా కాపాడుకోండి అని చెప్పదలుచుకున్నాం. ఇట్లనే మాట్లాడితే 2000 ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు ఆలోచించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోక తప్పదనేది చెప్పదలుచుకున్నాం. డబ్బులు ఉన్నాయని విరవీగుతున్నారేమో, డబ్బులు కూడా పనిచేయవు. సమయంలో ప్రజలు బాగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఏ డబ్బులు పనిచేయవు, ఏ క్వార్టర్లు పనిచేయవు. ఎందుకంటే బాంచందొరని కాల్మొక్తా అన్న వాళ్ళే బందుకులు బట్టి దొరల యొక్క గడిలను బద్దలు కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ బిడ్డలకు ఉంది. మీరెంత కేసీఆర్ గారు అని మేము అడగదలుచుకున్నాం. ప్రజలు తిరగబడితే నీ ప్రగతి భవన్ కూడా ఉండదు. అందుకే మీరు వాళ్ళ సమస్యల్ని మీరు ఇప్పటికైనా ఆలోచించి వారి కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యల పరిష్కరించే దిశగా ఆలోచించి మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తాం. 4 ఏళ్లలో 67% ఇంక్రిమెంటు, 44% ఒకసారి ఎగ్ చేశాము, మధ్యంతర అభివృద్ధి 14% వచ్చాయి. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. దాదాపు అందరికీ కూడా 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళు ఇప్పుడు అడుగుతున్న కోరికలన్నీ కూడా కొంతమంది కోరికలే అంటారు. దీన్ని ఎలా చూడాలి? మేము అడిగాము ఆర్టీసీ కార్మికుల్ని, 50,000 ఎక్కడా లేదు. 50,000 ఇచ్చిన దాఖలాలు ఆర్టీసీ ఉద్యోగస్తునికి ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ కేసీఆర్ ఎందుకు చెప్తున్నారో వారికి అర్థం కావాలి. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తుని తీసుకొచ్చి కూర్చోబెడితే చెప్పరా ఎంత వస్తుంది అనేది? అది కూడా ఇక పచ్చి భాషలో చెప్పాలంటే బూటకపు మాటలు మాట్లాడుతుంటారు. పిట్టల ధర ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో, ఆ పిట్టల ధర మాట్లాడినట్టే కేసీఆర్ గారి మాటలు కూడా ఉన్నవి. అది వాస్తవం కాదు. 50,000 ఇస్తున్నాం అనేది వాస్తవం కాదు. ఇప్పుడున్నటువంటి కార్మికులందరూ కూడా మంచిగా పనిచేస్తే ₹1,00,000 కూడా వచ్చే అవకాశం ఉందని ఓ మాట చెప్పాడు. మంచి చేయక ఏం చేస్తుంటారండి ఇప్పుడు వాళ్ళు ఇవాళ దాదాపు 8 గంటలని పని దినాలు ఉన్నాయి. ఇవాళ 8 గంటలు పని దినం కాదు, వాళ్ళు 12 గంటలు పని చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ
కార్మికులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఇలా 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు వాళ్ళు పొద్దున్న వచ్చి హడావుడిగా తినక వచ్చి ఒక స్టాండింగ్ నిలబడి టికెట్లు కొట్టుకుంటా వాళ్ళ ఒక నా సంస్థను కాపాడుకోవాలని వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే పనిచేస్తాను లేరని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ సంస్థ నిలబెట్టుకోవడం కోసం శాశక్తిలా కృషి చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వం సహకరించకపోవటం వల్లనే ఇది నష్టాల్లో బాట పట్టింది తప్ప మరొకటి కాదు అనేది చెప్పదలుచుకున్నాం. పశ్చిమ బెంగాల్ గురించి కూడా ఒక మాట తీసుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లో సిపిఐ పార్టీ అంటే వామపక్షాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సంఘం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల మీద దందాలు వసూలు చేశారు. ఏదో ఒక షటర్ వేసుకొని భవనాలకు రంగులు వేసే వాళ్ళు కూడా ఒక సంఘాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ తరలిపోయాయి. వాళ్ళ మాట్లాడేది వాళ్ళ చెప్పేది నీతులు అన్నట్టు కూడా చెప్పారు. మరి దీన్ని ఎలా చూడాలి? పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారికి లేదని చెప్పదలుచుకున్నాం. వాళ్ళ చాలా సింపుల్ సిటీ. అక్కడ ఉన్నటువంటి సీఎం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎక్కడ దందాలు చేసిన దాఖలు వెళ్ళవు. మరి గవర్నమెంట్ దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న తర్వాత ఏదో ఒక బురద చల్లాలి. ఆ గవర్నమెంటు కూలగొట్టాలంటే ఏదో ఒక బురద చల్లాలి, ఏదో ఒకటి సృష్టిస్తే ప్రజల్ని నమ్మించి గవర్నమెంట్ కూడా కూలగొట్టాలన్నారు. అట్లనే చేసింది, అట్లనే కూలగొట్టింది. అంత తప్ప మరొకటి లేదు. వాళ్ళు దందాలు చేసింది లేదు, డబ్బు సంపాదించుకున్నది లేదు. ఎక్కడ కూడా కావాలని మాట్లాడుతున్నారు తప్ప మరొకటి లేదు. అక్కడ ఇప్పటికి కూడా అక్కడ ఉన్నట్టు 8 కోట్ల మందికి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ 200 బస్సులే ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో 4 కోట్ల ఉన్నటువంటి మనకు 1000కి పైగా బస్సులు ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళు పార్టీకి అంటే ఏదైతే ప్రభుత్వం ఉందో టీఆర్ఎస్ పార్టీకి చెప్పడం అనేది విడ్డూరమే అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఇక్కడ అని పోల్చుకుంటే ఎట్లా? అక్కడ అట్లుంది, ఇక్కడ ఉంది. మంచి తీసుకోవు, మంచి విధానాలకు సంబంధించింది మాట్లాడాడు. కానీ నిన్ను ప్రజలు గౌరవించి నిన్ను సీఎం పదవి కట్టబెట్టారు. పెట్టినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధించినటువంటి ఉద్యోగస్తుల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి, రైతుల గురించి, ఆర్టీసీ కార్మికుల సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడకుండా ఇది పక్కదారి పట్టించడం కోసం పదే మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. డైరెక్ట్ సూటిగా వచ్చి ఆ సమస్యలు పరిష్కరించే దిశలో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం చూసుకున్నట్టయితే ఒక సంతకం చేస్తే 7,000 బస్సులు కొత్తవి వస్తాయి అంటే పర్మిషన్ ఇస్తాను అన్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2,600 బస్సులు కాలం చెల్లిపోయినాయి అంటాం. అవి కొనాలంటే కూడా 1000 కావాలి. ఇవన్నీ చేయాలంటే పెద్ద సమస్య ఇది. ఇవన్నీ ఇంకా కూడా ఈ సంఘాలు లేకుంటే చేస్తా అన్నట్టు కూడా మాట మాట్లాడాడు. ఈ సంఘాలు లేకుండా చేయడం అనేది కుదిరపదైనా ఈ వామపక్షాలుగా మీ యొక్క మాట ఎలా ఉంటుంది ఈ విషయం పైన? సంఘాలు లేకుండా చేసే శక్తి ఆయనకు లేదు. సంఘాలు తీసేసే శక్తి ఆయనకు లేదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ బస్సులు ఖరాబ్ అయ్యాయి, మళ్ళీ కొనాలంటే కోట్లు పెట్టి కొనాలని చెప్తా ఉన్నాడు. ఎందుకు కొనరు? ఇది ప్రజా రవాణా వ్యవస్థ అంటే ప్రజలకు సంబంధించింది. మరి ప్రజలందరూ నీకు ఓట్లేసి గెలిపించి నీకు పదవి కట్టబెట్టారు. ఆ ప్రజల గురించి ఆలోచించాలి కదా. దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరు? మెయిన్గా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్టీసీ బస్సులలో తిరుగుతుంటారు. మరి వాళ్ళందరినీ ఓట్లు వేసారా, వేయలేదా? వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత వారి గురించి ఆలోచించాలి కదా. ప్రజా రవాణాను కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉన్నది సీఎంగా. ఆ బాధ్యత నెరవేర్చాలి. ఆయన బాధ్యత అప్పైనా కొని ఆ వ్యవస్థను నడిపించాల్సిన బాధ్యత, ఆ సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. అట్లా తీసుకోకుండా బస్సులు కొంటే కోట్ల రూపాయలు అయితే అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవాళ వైద్యానికి ఇలా ఇస్తూ ఉన్నావు, కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, గాంధీ హాస్పిటల్లో కానివ్వండి కోట్ల డబ్బులు ఇస్తూ ఉన్నారు. దాని మీద ట్యాక్సీలు వేయవు. ఇట్లా ఈ రకంగా తను ఏది పడితే అది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద ప్రజా రవాణా మీద తిరిగేటటువంటి బస్సులకు ట్యాక్సీలు వేస్తావు. ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిధులు చాలా సంస్థలకు ఇస్తూ ఉన్నాడు, దాని మీద ట్యాక్సీలు ఉండవు. మరి దీని మీద ఎందుకు ట్యాక్సీలు వేస్తారు ఇవాళ? అది మేము అడగదలుచుకున్నాం. ఎన్ని కోట్లైనా పెట్టి బస్సులు కొనాల్సిందే. బస్సులు మొత్తం కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉన్నది. ఆ రకంగా చేయకపోతే ఇప్పుడు 50% అంటున్నాడు.
ఇవాళ 50% తీసుకొస్తాడు, తర్వాత 80% అంటాడు, మళ్ళీ తర్వాత గెలిస్తే మళ్ళీ 100% మొత్తం కూడా ప్రైవేటలైజేషన్ చేయబోతాడు. కార్పొరేట్ల కొమ్ము కాస్తూ ఉన్నాడు. ఎందుకు కాస్తూ ఉన్నాడు కార్పొరేట్ల కొమ్ము అంటే వేల కోట్ల రూపాయల లాభాలు వస్తాయి ఆ కార్పొరేట్ల దారులకు. ఎలక్షన్లప్పుడు వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇస్తారు. మళ్ళీ ఆ గవర్నమెంటు రావటం కోసం జనానికి 1000 అవసరమైతే 2000 ఇచ్చి క్వార్టర్లు ఇచ్చి ఇలా ఎన్నికలు గెలవటం కోసం ఇలా కార్పొరేట్ల కొమ్ము కాస్తుంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు చైతన్యం చేస్తాను రాబోయే కాలంలో. ఎందుకు ఈ కార్పొరేట్ల కొమ్ము కాస్తూ ఉంది ప్రభుత్వాలు, అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎందుకు కార్పొరేట్ల దారులకు ఉపయోగపడే విధానాలు తీసుకొస్తున్నారని అనేది ప్రజల్ని చైతన్యం చేస్తే ప్రజలు తప్పనిసరిగా ఆటోమేటిక్గా తిరగబడతారు అనేది చెప్పదలుచుకుంది. చివరిగా ఒక మాట కూడా చెప్పారు, ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెహికల్ పర్మిషన్ ఆ జీవో ప్రకారమే మీ ఒకవేళ నా ప్రకారం వెళ్తే ఎక్కువ కూడా అద్దె బస్సులు తీసుకురావాల్సి, అద్దె బస్సుల వల్ల ఛార్జెస్ కూడా తగ్గుతాయి అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రజలు ఇంకా తక్కువ ధరకే ప్రయాణం చేస్తారని కూడా చెప్పారు. మరి ఇది ఇప్పటిదాకా ఆర్టీసీ దోసుకుంది అనుకోవచ్చా మరి ఈ అంశంలో? ఇదంతా అబద్ధాలు. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సింది పోయి వ్యతిరేకించకుండా మోటార్ వాహనాల చట్టం సంబంధించి తీసుకొచ్చాడు. దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి కేసీఆర్ గారు దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు. వారు చేయబట్టే ఈ రకంగా చేసినామంటున్నా అది వాస్తవం కాదు. ఇప్పటికైనా బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాట్లాడలేడు. ఇప్పటికైనా స్పందించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం. చివరిగా నిన్న జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్ మీద వామపక్షాలు ఫస్ట్ మిత్రపక్షమైన సిపిఐ పార్టీ ఫస్ట్ మద్దతు అని చెప్పింది, తర్వాత ఉపసంహరించుకుంది. ఎక్కడ కూడా మీ నల్గొండ ప్రాంతం అంటేనే కమ్యూనిస్ట్ కంచుకోవడం అని చెప్పుకునేది గతంలాగానే అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే రోజులన్నా మరి ఎలా ఉంటుంది నగర పంచాయతీల్లో? నగర పంచాయతీల్లో ఒక స్టాండ్ తీసుకోబోతున్నాము. వామపక్షాల ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఉంటేనే గతంలో వామపక్షాల ఐక్యత ఉండటం వల్లనే అనేక సీట్లు కూడా సాధించుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఆ దిశలో ఒక కార్యాచరణ ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నాం. దాని ప్రకారంగా వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్తాము. ఇప్పుడు మరి ఆర్టీసీ స్టాండ్ పైన లాస్ట్ ఒకవేళ కేసీఆర్ కనుక ఆ నిర్ణయాన్ని, అంటే ఆయన చెప్తున్నది ఏంది, విలీనం అనేది చాలా కష్టం. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో 57 కార్పొరేషన్స్ ఉన్నాయి. మరి 57 కూడా తీసుకోవాల్సి వస్తుందేమో అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ యొక్క కార్పొరేషన్ తీసుకుంటే మరి చెప్తున్నారు సలహాలు, కానీ మరి మిగతా రాష్ట్రాలలో ఎందుకు చేయట్లేదని ఉన్నటువంటి బీజేపీ పార్టీని అయితేనేమి కాంగ్రెస్ పార్టీని అయితేనేమి మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎందుకు ఈ విధంగా వెళ్తలేరు అని కూడా ఎత్తుపొడిచారనిపించింది లాస్ట్. అక్కడ గుజరాత్లో కానీ కేరళ కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నష్టం వచ్చినా కానీ ఆ ప్రభుత్వాలే భరిస్తున్నారు. ఈయన భరించట్లేడు. రోజుకో మాట, ఇంతకుముందే చెప్పుకున్నాం, రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. ఆయనకు తగదు తప్పనిసరిగా. ఎందుకంటే ప్రజల మద్దతు మొత్తం కూడా ఇవాళ ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు ఉన్నది కాబట్టి ఆలోచిస్తాడు. 30వ తారీఖు వరకు అయినా 28వ తారీఖు రోజు హైకోర్టు సంబంధించినటువంటి తీర్పు ఉంటుంది. అది వచ్చిన తర్వాత మాట్లాడతాను చెప్తా ఉన్నాడు. కానీ విలీనం చేయనని చెప్తా ఉన్నాడు. విలీనం చేసేదాకా కార్మికులు పెద్ద ఎత్తున ఒక పోరాట రూపాన్ని ఎంచుకొని వాళ్ళు ముందుకు పోతారు. దానికి అన్ని రాజకీయ పార్టీలు, మహిళా, విద్యార్థి, యువజన సంఘాలన్నీ కూడా మద్దతు ఉంటున్నాయి. ఇప్పటికే మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే అభ్యుదయవాదులు, కవులు, కళాకారులు అందరూ కూడా వారికి ఆర్టీసీ కార్మికులకు పెద్ద ఎత్తున మద్దతు ఉన్నారు. అడుగడుగున వాళ్ళ ఉద్యమంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారే దిగొచ్చి యూనియన్ పిలిచి ఆయనే చెప్పాడు. కేసీఆర్ గారే చెప్పిండ్రు నేను విలీనం చేస్తానని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి దాన్ని అమలు చేయమని చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులు కూడా. కాబట్టి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు ఏది మాట్లాడతాడో తెలియదు కదా, ఎప్పుడు ఇవాళ ఏం మాట్లాడతాడో తెలియదు, రేపేం మాట్లాడతాడో తెలియదు. మళ్ళీ ఎల్లుండి కూడా చేస్తాను కూడా చెప్పొచ్చు, కార్మికుల సమస్య పరిష్కరిస్తాను కూడా చెప్పొచ్చు. చేస్తారని మేము ఆశిస్తున్నాం. చివరగా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో కార్మికులు వాళ్ళంతా కూడా ఎవరైతే ఆర్టీసీ ఉన్నారో వాళ్ళ యూనియన్ సంఘాల వాళ్ళే రెచ్చగొట్టి చంపేశారు, బాధ్యత వాళ్ళదే అని చెప్పారు. మీరేం ప్రభుత్వాన్ని అంటారు? ప్రమాయకులు బలి ఎట్లా ఆపదలుచుకున్నారు మీ యొక్క మాటలతో? చెప్తా ఉన్నాము, ఆత్మహత్యలు చేసుకోవద్దు.
పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలి కానీ చనిపోయి సాధించేది ఏమి ఉండదు అని ఆర్టీసీ కార్మికులకు చెప్తా ఉన్నాం. కానీ కొంతమంది మేము చనిపోతున్న కేసీఆర్ గారు మా ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్స్ని పరిష్కరిస్తారనే మనస్తాపానికి గురయ్యారు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలకు కూడా మనస్తాపానికి గురయ్యి కొంతమంది శ్రీనివాస్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళు, గౌడు శ్రీనివాస్ గౌడు లాంటి వాళ్ళు చనిపోయారు. వాది ఒక ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. చనిపోయినటువంటి కుటుంబాలను కూడా పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఆ కుటుంబాలని పరామర్శించాలి, ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. అది ప్రభుత్వం బాధ్యత అని మేము చెప్పదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టీసీ పైన మీ యొక్క అమూల్యమైనటువంటి ఉపన్యాసం చేశారు. అలాగే మరి మీ యొక్క ఉద్యమ స్ఫూర్తి పటిమ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇదని మరి సిపిఎం మరి 5వ జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి గారు తెలియజేసినటువంటి ఆర్టీసీ ఉపన్యాసం. చూస్తున్నాండి విత్ న్యూస్, మిస్ సురేష్ దండు.